వరంగల్ నగరంలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో ఏటా 4 ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల కోసం భక్తులు విశేషంగా అమ్మవారిని శాకంబరి రూపంలో దర్శించుకుంటారు. అమ్మవారిని అద్భుతంగా అలంకరించేందుకు సుమారు 35 రకాలైన కూరగాయలను మరియు పండ్లను ఉపయోగించారు. మొత్తం మీద 3.50 టన్నుల కూరగాయలు, 400 కిలోల పండ్లు మరియు 200 కిలోల ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా పచ్చని ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని అలంకరించారు. ఉదయం నుంచి భక్తులకు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి విశ్వరూప దర్శనం కల్పిస్తున్నట్లు చెబుతున్న ఆలయ ప్రధాన అర్చకులు శేషుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఓరుగల్లు ఇల్వెల్పు శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆఖరి రోజు కావడంతో అమ్మవారు శాకంబరిగా దర్శనమిస్తున్నారు. ఈ శాకంబరి ఉత్సవాలలో అమ్మవారి శాకంబరిగా దర్శించుకుంటే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయనే ఉద్దేశంతో మనతోటి అయ్యగారు ఉన్నారు, ప్రధాన అర్చకులు శేషు గారు. అతను అడిగి తెలుసుకోండి. చెప్పండి, ఈరోజు శాకంబరి అమ్మవారు దర్శిస్తున్నారు. ఈరోజు అమ్మవారు దర్శించుకుంటే ఎలాంటి శుభాలు కలుగుతాయి? తతోహమఖిలం లోకమాత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశాకైరావృష్టే ప్రాణధారక శాకంభరీతి విఖ్యాతిం తదా యాస్యామ్యహం భువి. లోకంలో 100 ఏళ్ల కరువు వచ్చినప్పుడు మునులంతా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ప్రసన్నమై ఆమె శరీరం నుండి ఆవిర్భవించిన పలు విధములైన శాఖములు, అన్నపానామృత ఫలములు మళ్ళీ వర్షాలు వచ్చేంత మటుకు కూడా అలా ఆవిర్భవిస్తూ లోకాన్ని ఆమె కాపాడింది. ప్రజలను అన్నార్తి నుంచి దాహార్తి నుంచి తీరుస్తూ ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలంలోని నదీ నదాలు హ్రదాలు అంతా జలకళతో నిండిపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరిం స్తువంధ్యాయం జపం సంపూజయన్నవన్ అక్షయ్యమశ్రుతే శీఘ్రం అన్నపానామృతం. శాకంబరిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా సంప్రాప్తమవుతాయి. మరి గ్రీష్మ ఋతువులోనే ఆరాధించడం ఏమిటి అంటే, ఆ జగన్మాతను ఎప్పుడైనా ఆరాధించవచ్చు. మనం ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏ అవసరం వస్తుందో ఆ సందర్భంలో ఆ ఆరాధన కూడా మనం జరపడం మనకు పరిపాటి. గ్రీష్మ ఋతువు నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం. అతివృష్టి అనావృష్టిల వల్ల పంటలకు నష్టం కలగకుండా సస్యరక్షణ జరిగి సువృష్టి కలగాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఎల్లినో అనే భూతం మనల్ని అనావృష్టితోటి అటు అస్సాం అటువైపు వాళ్ళను అతివృష్టితోటి పీడిస్తోంది. ఎందుకు? మనిషి విహితములైన కర్మలను ఆచరించకపోవడం వల్ల, అవిహితములను ఆచరించడం వల్ల పాపం అనేది సంక్రమించి భూతగణంతో పీడింపబడుతూ ఉంటాడు. కాబట్టి ఆ పరంపరలోనే ఈ ఎల్లును అనే భూతం మనల్ని పీడిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? మనం పాప నాశనం చేసుకోవాలి, పుణ్యప్రాప్తి కలిగించుకోవాలి. సమస్తమైన పాపాన్ని నశింపజేసి అక్షయ్యమైన పుణ్యాన్ని ఇచ్చే ఆ పరమాత్మ చైతన్యం జగన్మాత. ఈరోజు ఎన్ని రకాల కూరగాయలు ఎన్ని క్వింటాలు ఉపయోగించారు? మనకు హైదరాబాద్, బెంగళూరు, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎన్ని రకాల కూరలు దొరుకుతున్నాయో అన్ని రకాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. అవన్నీ మళ్ళీ భక్తులకు పంచిపెడుతుంది. అంటే ఈ పూజ ఎంతవరకు అయిపోతుంది? ఎప్పుడు పంచిపెట్టడం? రాత్రి 12 కావచ్చు, 1 గంట కావచ్చు. అప్పటిదాకా భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు. భక్తులు మొత్తం పూర్తిగా దర్శించుకునేంత వరకు గుడి తెరిచే ఉంటారు. ఇప్పుడు శాకంబరి మహోత్సవాలు అయితే అమ్మవారు శాకంబరిగా దర్శిస్తున్నారు. ఈరోజు దర్శించుకునే వారికి ఏంటంటే అంటే అన్నదానం కావచ్చు, ధన దష్ట ఏదైతే ఉంటాయో ఆ అష్టదరిద్రాలు కూడా పోయి వారు సుఖ సంతోషాలతో వెళ్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రధాన అర్చకులు శేషు గారు చెప్తున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. కెమెరామెన్ కౌశిక్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.